హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? ఈ రోజు వీడియో ఏంటి అంటే నిన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా. సో నేను నిన్న ఇంటి దగ్గరే ఉన్నానన్నమాట. సో నేను రూమ్ కి రాలేదు. సో ఇంటి దగ్గర నేను చదవడానికి పడే తిప్పలు కష్టాల్ని ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే నేను చదివేశాను అనమాట. సో చదివేసిన తర్వాత దానికి సంబంధించిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి ప్రీవియస్ లో ఎలాంటి బిట్స్ వస్తున్నాయి అనేది ఇంకా చూడలేదు. సో ఇవాళ మనం ఈ వీడియోలో ప్రీవియస్ గా ఎలాంటి బిట్స్ అడుగుతున్నారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద అనేది చూడబోతున్నాము. సో అందుకన్నా ముందు నేను రోజు డైలీ ఒక 1 అవర్ అట్లా కరెంట్ అఫైర్స్ చదువుతున్నానని చెప్పాను కదా. సో ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. సో రోజు నేనే చదువుతున్నాను కదా కరెంట్ అఫైర్స్. సో మీకు కూడా రోజు ఒక 10 బిట్స్ అట్లా చెప్దాము అనేసి అనుకుంటున్నాను. సో అందుకని ఇవాళ కరెంట్ అఫైర్స్ నేను చదవడమే కాదు మీకు కూడా చెప్తున్నాను అనమాట. సో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను నిన్న పొలిటిక్స్ మీద లైవ్ చేద్దాము, ఎవరైనా డిస్కషన్కి వస్తారా అని అడిగితే ఒక్కళ్ళు కూడా రిప్లై ఇవ్వలేదండి. మరి ఫెస్టివల్ వల్ల కొంచెం బిజీగా ఉండి చూడలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చూసి కూడా రిప్లై కామెంట్ చేయలేదంటే ఇక నేనేం చేయలేను. ఎవరైనా చూసుంటే మేబీ ఇంట్రెస్ట్ లేకే కదా కామెంట్ చేయలేదు. సరేలేండి, మరి మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనేం చేయగలను చెప్పండి. సరే, మరి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఏం చూద్దాము అంటే, భారతదేశంలో మొట్టమొదటి జికా వ్యాక్సిన్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇవి సెప్టెంబర్ మంత్ లో సైన్స్ అండ్ టెక్నాలజీపై వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. చలో, భారతదేశంలో మొట్టమొదటి జికా వ్యాక్సిన్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే IIL అనే సంస్థ, అంటే ఇండియన్ ఇమ్యూనిలాజికల్స్ లిమిటెడ్ అని. ఇండియన్ ఇమ్యూనిలాజికల్స్ లిమిటెడ్ అని IIE యొక్క పూర్తి పేరు అన్నమాట. అయితే భారతదేశం మొట్టమొదటి జికా వ్యాక్సిన్ ను ఇటీవల ఏ సంస్థలు సంయుక్తంగా పరీక్ష చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి అంటే IIL మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. IIL మరియు ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారంట. అయితే ఏ సంస్థ భాగస్వామ్యంతో ఈ IIL అనే సంస్థ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది అని అంటే, ఏ సంస్థ వాళ్ళు అంటే ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీ వాళ్ళు ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీ వాళ్ళు ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిందంట. నెక్స్ట్, రికాంబినెంట్ హెపటైటిస్ B వ్యాక్సిన్ ను రూపొందించిన మొట్టమొదటి భారతీయ సంస్థ ఏది అంటే IIL, ఇండియన్ ఇమ్యూనిలాజికల్స్ లిమిటెడ్ అనే సంస్థ ఈ మొట్టమొదటి హెపటైటిస్ B వ్యాక్సిన్ ను రూపొందించిన మొట్టమొదటి భారతీయ సంస్థ అది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ IIL సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉంది. ఈ సంస్థ యొక్క డైరెక్టర్ ఎవరు అంటే ఆనంద్ కుమార్. నెక్స్ట్, ఈ సంస్థ యొక్క అనుబంధ సంస్థ ఏది అని అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB అన్నమాట. నెక్స్ట్, ఈ సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1982లో ఏర్పాటు చేయబడింది. ఈ NDDB ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే గుజరాత్ లోని ఆనంద్ లో ఉందంట, గుజరాత్ లోని. అయితే ఈ సంస్థ యొక్క వ్యవస్థాపకులు ఎవరు అంటే డాక్టర్ వెర్గీస్ కురియన్. అయితే ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ మినీష్ షా. అండ్ ఈ NDDB నిర్వహిస్తున్న పాల ఉత్పత్తుల సంస్థ వచ్చేసి మదర్ డైరీ. అయితే ఈ భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ మిల్క్ రివల్యూషన్ అని ఎవరిని పిలుస్తారు అంటే, భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారు అంటే డాక్టర్ వర్గీస్ కురియన్. సో అదనమాట, పాల ఉత్పత్తిని పెంచే విప్లవాన్ని ఏమంటారు అంటే మిల్క్ రెవల్యూషన్ అని అంటారు. నెక్స్ట్, ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. నెక్స్ట్, ఈ ICMR ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఈ ICMR కి ఇంతకు ముందు ఒక పేరు ఉండేదంట. ఆ పేరు ఏంటి అంటే IRFA అంటే ఇండియన్ రీసెర్చ్ ఫండ్ అసోసియేషన్. అదనమాట. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1911లో. అయితే ఈ IRFA ను ICMR గా ఎప్పుడు మార్చడం జరిగింది అంటే 1949లో మార్చడం జరిగింది. అయితే దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రాజీవ్ బాహి అన్నమాట. ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ ఏది
అని అంటే స్మాల్ ఫాక్స్ వ్యాక్సిన్. ఈ స్మాల్ ఫాక్స్ వ్యాక్సిన్ ను కనిపెట్టిన వాళ్ళు ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఎప్పుడు 1796లో ఈ స్మాల్ ఫాక్స్ వ్యాక్సిన్ ని కనుగొన్నారు. సో ఇదన్నమాట భారతదేశం మొట్టమొదటి జికా వ్యాక్సిన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ అయితే ఇవన్నమాట. అండ్ నేను కాసేపు చదువుకుంటాను, మీకు కొద్దిగా రోజు కొంచెం 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 చెప్పడం వల్ల మీకు కొంచెం యూజ్ అవుతుంది అనేసి మీకు కూడా కొన్ని చెప్తున్నాను అనమాట. సో ఎవరికైనా యూజ్ అయితే డెఫినెట్ గా చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నిన్న చదివేశాం కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో దానికి సంబంధించి బిట్స్ ఎలా వస్తున్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎట్లా వచ్చినాయి అనేది మీకు నెక్స్ట్ చెప్తాను. ఓకే, మళ్ళీ తర్వాత కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ బిట్స్ చూసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో కొంచెం సేపు కరెంట్ అఫైర్స్ చూసాను. సో చూసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ టైం మనకి టెట్కమ్ టీఆర్టీ జరిగింది కదా. సో టెట్కమ్ టీఆర్టీ జరిగినప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఎట్లున్నాయి ఎట్లా అడుగుతున్నాడు అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఒకసారి చూడండి. జస్ట్ నేను మొత్తం చూపించట్లేదండి, ఒక టూ క్వశ్చన్ పేపర్లకి సంబంధించి జస్ట్ మనకు ఒక ఐడియా కోసం అనేది చూపిస్తున్నాను. అన్ని చూపించేస్తే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది. సో కొన్ని ఒక 6 బిట్స్ అట్లా చూపిస్తున్నాను, చూడండి. అండ్ మనకు ఒక ఐడియా కోసం ప్రీవియస్ గా ఎట్లా అడుగుతున్నారు అని ఒక చిన్న క్లారిటీ కోసం అన్నమాట. సో ఇప్పుడైతే మీకు ప్రీవియస్ బిట్స్ ఎట్లా ఇచ్చారని చూపిస్తున్నాను, చూడండి. సో చూడండి, ఇక్కడ చూస్ ద అడ్జెక్టివ్ దట్ ఇండికేట్స్ క్వాంటిటీ అన్నారు. సో క్వాంటిటీలో అడ్జెక్టివ్ దట్ ఇండికేట్స్ క్వాంటిటీ. సో క్వాంటిటీలో కింద ఆప్షన్స్ లో చూడండి, మచ్చ, ఫన్నీయా, హానెస్టా, డిఫికల్టా అని అడిగారు. సో ఫన్నీ అంటే హ్యాపీ, హానెస్ట్ అంటే నిజాయితీ అట్లా వస్తుంది, డిఫికల్ట్ అంటే కఠినమైనది అట్లా కదా. సో మచ్చ అంటే ఎక్కువ అని. సో ఇక్కడ క్వాంటిటీలో ఉండేది ఏంటి కరెక్ట్ గా? మచ్ అంటే ఎక్కువ కదా. సో క్వాంటిటీలో ఉండేది ఇది, మచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద రేడియో హ్యాస్ డాష్ అబౌట్ ద సైక్లోన్ అన్నారు. సో చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నారు. సో ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ద రేడియో హ్యాస్ డాష్ అబౌట్ ద సైక్లోన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? అనౌన్స్డ్, అనౌన్సెస్, అనౌన్స్, అనౌన్సింగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది కదా. అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే అనౌన్స్ కు పాస్ట్ పార్టిసిపల్ ఏమవుతుంది? అనౌన్స్డ్ అనేది అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? అనౌన్స్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, దిస్ ఈజ్ ద మ్యాన్ హూ వర్క్స్ హార్డ్. ద అండర్లైన్ వర్డ్ హూ ఈజ్ అన్నారు. సో ఈ హూ అనేది ఏంటిది? రిలేటివ్ అడ్జెక్టివ్, అండ్ అడ్జెక్టివ్, అండ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌనా, ఏ రిలేటివ్ ప్రొనౌనా? సో ఇక్కడ ఈ హూ అనేది మ్యాన్ కి రిలేటెడ్ గా వర్క్ చేస్తుంది. సో మ్యాన్ కి రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే ఏ రిలేటెడ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇదన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ పేపర్ లో చూద్దాం. ఇక్కడ సో ఈజ్ మైన్ అన్నారు. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ సో ఇన్ ద అబోవ్ సెంటెన్స్ అన్నారు. సో ఇక్కడ ఈ సో అనేది పూర్వం అంటే ముందు ఏదైతే, సో ఈ సో అనేది అంతకు ముందే వాడబడిన ఒక పదానికి బదులుగా వాడినటువంటి పదం అనమాట. సో ఈజ్ మైన్ అనేది, సో అనేది. సో అప్పుడు అదేమవుతుంది? ప్రొనౌన్ అవుతుంది కదా. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డెమోనిస్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ చూడండి, చూస్ ద ఇండిఫినిట్ న్యూమరల్ అడ్జెక్టివ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఇండిఫినిట్ న్యూమరల్ అంటే ఏంటి? లెక్కించలేనిది అనే కదా. సో ఫస్ట్ 5, 10 ఇవన్నీ లెక్కించగలం. లెక్కించలేనిది ఏంటి అంటే ఆల్. సో కరెక్ట్ ఆన్సర్ ఆల్. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఏ జనరల్ ట్రూత్ అన్నాడు. నార్మల్గా వీటిలో జనరల్ ట్రూత్ ఏంటి? ఐ ఈట్ రైస్ ఎవ్రీ డే, ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ, మై మదర్ నెవర్ ఈట్స్ మీట్, హీ సమ్ టైమ్స్ కమ్స్ టు మై హౌస్. సో ఆల్గా అందరికీ జరిగే ఒక జనరల్ ట్రూత్ ఏంటి? ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ అనేది ఒక జనరల్ ట్రూత్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ అనమాట. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, ఐ డాష్ ద హౌస్ బై ద ఎండ్ ఆఫ్ 2030 అన్నారు. సో 2030 అంటే ఫ్యూచర్ కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కి స్ట్రక్చర్ ఏంది?
సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో దాని ప్రకారం ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏముంది, విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఉంది. సో విల్ హ్యావ్ కంప్లీటెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి. సో ఇట్లా మనకి ప్రీవియస్లో బిట్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ విధంగా మనకి ప్రీవియస్లో బిట్స్ అయితే ఈ విధంగా వస్తున్నాయి. నెక్స్ట్ మనకి జరిగే డిఎస్సిలో ఇదే విధంగా ఇంతే సింపుల్గా వస్తున్నాయని నేనైతే అస్సలు అనుకోను. సో మనకి క్వశ్చన్ ప్యాటర్న్ మారింది కాబట్టి ఇంకా చాలా డెప్త్గా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇంకా బాగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నాకు ఈ క్వశ్చన్స్ చూస్తుంటే కొంచెం సింపుల్గా అనిపిస్తున్నాయి అనమాట. సో ఇంత సింపుల్గా అయితే ఉండవు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే సింపుల్ గా ఉండదండి. నెక్స్ట్ మనకు వచ్చే డిఎస్సి పేపర్ కొంచెం టఫే ఉంటుంది, జాగ్రత్తగా చదువుకోవాలి. సో ఇదనమాట ప్రీవియస్ గా వచ్చిన బిట్స్. సో ఇంకా నాకైతే లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాము. సో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి ఏవైతే నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి అదే కొన్ని వీడియోస్ చూశాను, నేను చదివిన తర్వాత కొన్ని వీడియోస్ చూశాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి నౌన్ గురించి, ప్రపోజిషన్ గురించి, అడ్జెక్టివ్ గురించి ఇట్లా కొన్ని వీడియోస్ చూశాను. అవి జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ సార్వే చూశాను అనమాట. సో అవి చూసిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసిన తర్వాత అలాగే ప్రీవియస్ గా ఎట్లా అడుగుతున్నారు అని అవన్నీ చేసిన తర్వాత ప్రీవియస్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏంటి ఇంత ఈజీగా ఇచ్చేసారు, అప్పుడు రాసుంటే మనం ఇవన్నీ పెట్టేసే వాళ్ళమేమో అని ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అట్లా అనమాట. సో ఇప్పుడైతే ప్రీవియస్ బిట్స్ కూడా చూసిన తర్వాత మొత్తానికి టైం అయితే మధ్యాహ్నం అయిపోయింది ఇవన్నీ చూసే లోపల. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది, శుభ్రంగా తినేసాను. మానస అయితే ఇంకా రాలేదు. సో ఇవాళ కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను, మానస రాలేదనమాట. సో ఒక్కదాన్నే కదా, కొంచెం త్వరగా లంచ్ ఫినిష్ అయిపోయింది. ఇద్దరం ఉంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ తింటూ ఉంటాం, కొంచెం లేట్ అవుతుంది. అదే ఒక్కళ్ళమే ఉంటే బోర్గా ఉంటుంది కదా. సో మొత్తానికి లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే నెక్స్ట్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ అయింది కదా. సో దాంట్లో ప్రీవియస్ బిట్స్ ఎట్లా ఉన్నాయనేది కూడా నేను మీకు చూపించేశాను. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఈ డిఎస్సి సిలబస్ కదా. సో సిలబస్ లో నెక్స్ట్ టాపిక్ ఏంటి, టెన్సెస్. ఇప్పుడు నేను టెన్సెస్ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్ గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేను ఎన్ని రోజులు, ఆల్మోస్ట్ 3 days చదువుంటాను అంతే కదా. కాదు ఆ రోజు 3 days కరెక్ట్ అంటే 2 days. కరెక్ట్ గా అయితే 2 days. ఒకరోజు నాకు కొంచెం హెల్త్ బాగుండక ఒక డే చదవలేదు కదా. సో అది పోతే అంతే, ఒక 2 days కరెక్ట్ గా ఒక 2 days చదువుకుంటాను. సో ఏమో చదువుతున్నా మళ్ళీ ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయగలను చేయలేను కొంచెం భయంగా ఉంది. కాకపోతే ప్రాక్టీస్ చేయాలని ఉంది నాకు. సో త్వరగా ఫినిష్ చేసేసి ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో చూద్దాము. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి, టెన్సెస్. సో టెన్సెస్ ని నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ అయిన తర్వాత టెన్సెస్ ని స్టార్ట్ చేస్తున్నాను. టెన్సెస్ లో ఉన్నాయి కదా 12 టెన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ ఇంతకుముందు చదివినాయే స్ట్రక్చర్స్ అవి. సో ఇదంతా అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోతుంది. సో నేను ఇంటికి వెళ్ళే టైం అయితే అయిపోతుంది. సో చూద్దాం ఇంటికి వెళ్ళేటప్పటికి ఇది ఫినిష్ అవుతుందో లేదో చూడాలి. సో మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ పెట్టుకోకుండా ఇదైతే టెన్సెస్ అయితే ఫినిష్ చేసేయాలి. ఇంకా మనకి చదవాల్సిన మెథడాలజీ చాలా టాపిక్స్ ఉన్నాయి. సో మెథడాలజీ అసలు ఐడియా లేదు నాకు. సో అది కూడా చదవాలి కదా. సో చూద్దాం, ఈ టెన్సెస్ ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళే లోపల కంప్లీట్ చేయాలి. సో అది డిస్టర్బెన్స్ లేకుండా త్వరగా కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ అయిన తర్వాత ఈ టెన్సెస్ కి సంబంధించి ప్రీవియస్ లో ఏమైనా బిట్స్ వచ్చినాయా రాలేదా, వస్తే ఎట్లా వచ్చినాయి అనేది చూద్దాము. సో అదనమాట, మళ్ళీ మాట్లాడతాను. ఓకే, చూసారు కదండి ఈరోజు వీడియో. సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. టైము 5:30 అయింది. సో ఇంకా టైం ఉంది, కానీ మా ఆయన కింద వెయిట్ చేస్తున్నారు. సో వెళ్ళాలన్నమాట. ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళిపోతున్నాను. సో అదండి. సో ఈ రోజు అయితే టెన్సెస్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా బ్యాలెన్స్ ఉంది. టెన్సెస్ ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా, మిగతా దాన్ని రేపు చూద్దాము రేపటి వీడియోలో. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి, చూసారు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.